ఆ వారాంతాన నిర్మల ఇంటి నుంచి వస్తూ వస్తూ లేత ఆకుపచ్చ, లేత ఎలట్రోప్ మీద ఎర్ర చుక్కలున్నది 2 విమల్ సిల్కు చీరలు తీసుకొచ్చింది. వాటికి సరిపడిన జాకెట్లు వాళ్ళ అమ్మ జాకెట్లు పాతవి 2 తీసుకునొచ్చింది. తన పాత లంగాలు కూడా తీసుకుని ఆదివారం సాయంత్రం బట్టల సంచితో సహా దిగిన నిర్మల వెంటనే తన ప్రయోగాన్ని మొదలుపెట్టింది. అచ్యుత, ఆ చీర వదిలేసి ఈ పరికిణీ కట్టుకో. తల మీద నుంచి కొత్త పరికిణీ తొడుక్కుని పాత పరికిణీ మార్చుకో. మేమంతా అలాగే కట్టుకుంటాం అంది. అడుగులోనే హంసపాదం అన్నట్లు అచ్యుత కింద పరికిణి ముడి విప్పేసింది గాని తల మీద నుంచి వేసుకునే పరికిణి నడుం దగ్గర ముడి వేసుకోవడంలో కాస్త తడబడింది. 2 పరికిణీలు జారాయి. నిర్మల తనకు తెలియకుండానే చప్పట్లు కొట్టి బిగ్గరగా నవ్వడం, అచ్యుత ఏడుస్తూ పరికిణి పైకి లాక్కుని సిగ్గుతో బాత్రూం వైపు పరిగెత్తడం అన్నీ లిప్తపాటులో జరిగిపోయాయి. ఎప్పుడూ లేంది అచ్యుత వెక్కి వెక్కి ఏడవడం బాత్రూంలోంచి వినిపిస్తూనే ఉంది. ఏయ్ అచ్యుత, ఐఎమ్ సారీ. నేను నవ్వినందుకు సారీ చెప్తున్నానుగా, తలుపు తీ. ప్లీజ్ అచ్యుత, నీ ఫ్రెండ్ని కదూ అంటూ బ్రతిమాలి 10 సార్లు సారీ చెప్పిన తర్వాత బాత్రూం తలుపు తెరుచుకుంది. ఉబ్బిన కళ్ళు, ముఖంలో ఒక రకమైన అవమానం, దాని వెనక తిరస్కారం. నాకీ బట్టలొద్దు, నేనుగా ఉంటాను. నాకు చదువు ముఖ్యం గాని ఫోజులు కాదు మొండిగా బదులు చెప్పింది అచ్యుత. ఇప్పుడు బ్రతిమాలుకోవడం, అచ్యుతాన్ని బుజ్జగించడం నిర్మల వంతయింది. ఎంత బ్రతిమాలినా అచ్యుత వినలేదు. మొండికేసింది. అయితే పో, నీ మొహం నాకు చూపించుకో. రేపే ఇంకో రూంలోకి మారిపోతాను. నీ ఏడుపు నువ్వే ఏడు. కస్సుమంది నిర్మల. తను కఠినంగా ప్రవర్తిస్తున్నానని, ఆ అమాయకురాల్ని బెదిరించి భయపెడుతున్నానని నిర్మలకి మనసులో ఉంది. అయినా చిన్నపిల్లల్ని బెదిరించి లాలిస్తే తప్ప మాట వినరు. ఒక రకంగా అచ్యుత నిర్మల కంటికి పసిపిల్లలా కనిపించింది. ఇక బాత్రూంలోకెళ్ళి లంగా జాకెట్టు వేసుకునిరా. పావడా పైన చీర ఎలా కట్టుకోవాలో నేర్పుతాను అంటూ కుచ్చెళ్ళు సమంగా పెట్టి అవి కదలకుండా సేఫ్టీ పిన్ను గుచ్చింది. పమిట చెంగు కూడా కుచ్చెళ్ళు పెట్టి భుజం మీద జాకెట్కి పిన్ చేసి జారిపోకుండా ఉండడానికి ఇలా చేస్తారని చెప్పింది. ఒక వారం రోజుల్లో అచ్యుత వేషభాషల్లో కొట్టొచ్చిన మార్పు కలిగింది. పొందిగ్గా చీర కట్టుకోవడం, నుదుటి మీద సన్నని బొట్టు, చెవులకి రోల్డ్ గోల్డ్ రింగులు, కాస్త లూజుగా గాలిలో ఎగిరే వెంట్రుకలు. అప్పటికే ఆమె అందాన్ని మగ, ఆడ స్టూడెంట్స్ కూడా గమనించడం మొదలుపెట్టారు. లేడీ స్టూడెంట్స్ చెవులు కొరుక్కున్నారు. మగ స్టూడెంట్స్ హాయ్ అంటూ పలకరించడం, కబుర్లు ఆరంభించారు. అయితే అచ్యుత మట్టుకు ఎవరైనా పలకరిస్తే చాలు నత్తలా ముడుచుకుపోయేది. నువ్వెందుకలా భయపడి బెదురుగొడ్లా ముడుచుకుపోతావు? నలుగురితో ఫ్రెండ్లీగా ఉండాలి. అదే సమయంలో మరీ చనువు ఇవ్వకూడదు. ఎవరైనా ఏమన్నా అంటే హైపీమని ముఖం మీద కొట్టినట్లు జవాబివ్వు. దాంతో హడలిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు. నిర్మల, నీ పరిస్థితి వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు. మా అయ్య ఈ కొత్త ఊళ్ళో, ఈ హాస్టల్లో దించి వెళ్ళిపోయినప్పుడు నేను ఎన్ని రాత్రుళ్ళు ఏడ్చానో నీకు తెలీదు. చెబితే ఎవరూ నమ్మరు. నాకు షవర్ తిప్పుకోవడం వచ్చేది కాదు. భోజనానికి ఎటువైపు వెళ్లాలో తెలిసేది కాదు అంది అచ్యుత బేలగా. అందరికీ అలాగే ఉంటుంది. సీనియర్స్ వెనకాతల పడి వెళ్ళాలి. నాకు మటుకు మొదటి రోజులోనే ఈ వివరాలు తెలిసాయనుకుంటున్నావా? నీ సంగతి వేరు నిర్మల. నువ్వు హై సొసైటీలో తిరిగావు, ధైర్యంగా అడగగలవు. నా సంగతి అలా కాదు. మా ఊళ్ళో నేనెప్పుడూ హోటల్కి వెళ్ళలేదు. అసలు టేబుల్ మీద భోంచేస్తారని నాకు తెలీదు. అడగడం మర్చిపోయాను. మీదే ఊరు? కొవ్వూరు, రాజమండ్రి పక్కన. నువ్వెప్పుడూ రాజమండ్రి వెళ్ళలేదా? అప్పుడప్పుడు స్కూల్ పిల్లలతో వెళ్ళేదాన్ని. ఇంటర్లో కూడా అట్టే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎక్కడ చదువుకున్నావు? మా ఊర్లో మిషన్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత రాజమండ్రి. అక్కడ కూడా రోజు రైల్లో వెళ్ళేవాళ్ళం. సీజన్ టికెట్ మిషన్ వాళ్లే కొనిచ్చారు. అక్కడ కూడా నేను ఎవరితోనూ చనువుగా ఉండేదాన్ని కాదు. మిషన్ స్కూల్ నుంచి పిల్లలంతా నాలాంటి వాళ్ళం. మేమంతా ఒక గ్రూప్గా వెళ్ళేవాళ్ళం. నీ వంటి వాళ్లతో వచ్చిన చిక్కు అదే. మిమ్మల్ని మీరే తక్కువగా చూసుకుని దూరం దూరం అంటూ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అవన్నీ నాకు తెలీదు. ఎంతకు చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి అనేదే నా ధ్యాస. అందుకని పగలు రాత్రి చదువుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అంతేగా? ఇప్పుడు అలా కాదు. నీతో కబుర్లు చెప్పాలని, మీ వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అంది అచ్యుత నెమ్మదిగా. అయితే ఈ శని ఆదివారాలు నాతో పాటు మా ఇంటికొస్తున్నావు అంది నిర్మల. అచ్యుత కళ్ళల్లో బెదురు, సంశయం. మళ్ళీ బెదిరిపోకు. మా ఇంటికొచ్చాక నీకే తెలుస్తుంది మా అమ్మా నాన్న ఎలా నిన్ను చూసుకుంటారో. నీకు బాగాలేకపోతే వెంటనే ఇద్దరం వెనక్కొచ్చేద్దాం. ఆ శనివారం సాయంత్రం అచ్యుత నిర్మలతో పాటు బయలుదేరింది. ఈ చీరెక్కడిది? కొత్తదా? ఎప్పుడూ కట్టుకోలేదే? అడిగింది నిర్మల.
లేత గులాబీ రంగు వాయిల్ చీర. అందులోనూ నిర్మల శిష్యరికంలో పొందిగ్గా కట్టుకోవడం నేర్చుకుందేమో. అచ్యుత చక్కగా ఆకర్షణీయంగా ఉంది. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు మిషనరీ సిస్టర్స్ కొనిచ్చారు ప్రజెంట్గా. ఇంటర్లోనా? అవును, అంది అచ్యుత మామూలుగా. నిన్న మొన్నటిదాకా గందరగోళంగా చీర కట్టుకునే అచ్యుత 10-15 రోజుల్లో ఆధునిక యువతిగా మారిపోయింది. చిత్రకారుడు తాను చిత్రించిన కళాఖండాన్ని చూసి మురిసిపోయినట్లు నిర్మలకి కాస్తంత గర్వం, ఆనందం కలిగాయి. ఈ అచ్యుత తాను తీర్చిదిద్దిన మూర్తి, తాను సృష్టించిన యువతి అన్న భావన కలిగింది. కంగ్రాచులేషన్స్, అంది నిర్మల అచ్యుత చేతిని తన చేతిలోకి తీసుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ. అచ్యుత సిగ్గుపడింది, ముడుచుకుపోయింది. పద, పిచ్చివేషాలేకు, నీ సంచిలా భుజానికి తగిలించుకో అంటూ తన స్లింగ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుంది. రూము తాళం వేసి బయలుదేరింది అచ్యుత. బిగుసుకుపోయినట్లు మరీ బొమ్మలా వెంట నడిచింది. 4వ రూంలో ఉన్న పద్మజ, ఎక్కడికి? సినిమాకా? మేరా జోకర్ వచ్చింది, చాలా బాగుంది, మొన్న నేను వెళ్ళాను అని అడిగింది. కాదు, మా ఇంటికి వెళ్తున్నాం. సినిమాకి టికెట్స్ బుక్ చేయించారు. రేపు మార్నింగ్ మా ఫ్యామిలీ, అచ్యుత అందరం వెళ్తాం, అంది నిర్మల కావాలనే. పద్మజ మొహంలో కాస్త ఆశ్చర్యం, ప్రశ్నార్థకంగా చూపులు. బాయ్, ఎల్లుండొచ్చాక ఎలా ఉందో చెబుతాను, రాచుత, అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, అంది నిర్మల మామూలుగా కావాలనే ఈ మాటలు పైకంది. పద్మజకి తెలియాలి, అచ్యుత్ పట్ల మీరంతా షాబీగా ప్రవర్తించారు. అచ్యుత నా ఫ్రెండు, నాకే కాదు మా వాళ్ళకు కూడా అచ్యుత అంటే అభిమానం అని పద్మజకి తెలియాలి. ఆ విషయం హాస్టల్లో అందరికీ తెలియజెప్పాలి. అచ్యుత బొమ్మలా నిల్చునుంది, పెదవి విప్పలేదు. బస్సు దిగి ఒక 100 గజాలు నడిస్తే తప్ప నిర్మల వాళ్ళిల్లు రాదు. మైలాపూర్లో చుట్టూ కాంపౌండ్ వాలు, గేటు, లోపల చెట్లు, మధ్యతరగతి చెందిన ఆ ఇల్లు చూసేటప్పటికీ అచ్యుత మనసులో భయం. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, అచ్యుత వణుకుతూ అంది. ఏం? నాకేదో భయంగా ఉంది. మీరు గొప్పింటి వాళ్ళు, పెద్ద కులం వాళ్ళు, నేను మీ ఇంటికొచ్చి ఉండడం బాగోదు. ఎందుకు బాగోదు? చక్కగా ఉంటుంది. రేపు డాక్టర్ వై మాకంటే డబ్బున్న వాళ్ళకి వైద్యం చేయాలంటే నీ కులం గోత్రం చెప్పుకుంటావా? హౌస్ వీడ్స్కి వెళ్ళంటావా? ఏం నీ గొడవ? కస్సుమంది నిర్మల. అచ్యుత నర్వస్గా అయ్యి భయపడుతుంటే నిర్మల డబ్బా ఇస్తే ఆ పిరికితనం మర్చిపోతుంది. ఈ విషయం నిర్మలకి బాగా తెలుసు. నిర్మల గేటు తీసుకుని గబగబా లోపలికి వెళుతూ అమ్మా, ఓ మమ్మీ అంటూ పిలుస్తూ ముందు హాల్లోకి ప్రవేశించింది. శాంతమ్మ గారు చిన్న టవల్తో చేతులు తుడుచుకుంటూ, ఎంత ఆలస్యమైందేం, రా, నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావా అడిగింది శాంతమ్మ గారు. ఇదిగో అచ్యుత, నా రూమ్మేట్ అంటూ పరిచయం చేసింది. అచ్యుత తడబడుతూ నమస్కారమమ్మా అంది. లోపలికి రండి, 4 నుంచి ఎదురు చూస్తున్నాను, ఎంత ఆలస్యమైందేం? బస్సు దొరకలేదు. ఎప్పుడూ ఇదే జవాబు. ఏమమ్మా నువ్వు చెప్పు, నిజంగా బస్సు దొరకలేదా, లేక గ్యాస్ కొడుతూ కూర్చుందా? కాస్త దీన్ని కనిపెట్టి చూస్తుండు. ఊపిరి పీల్చుకోకుండా కబుర్లు చెప్తుంది. అచ్యుతం మొహమాటంగా నవ్వింది. అలా నవ్వుతున్నప్పుడు తీర్చిదిద్దినట్లు ఉండే పొలివరస దగదగా మెరుస్తూ ఉంటుంది. శాంతమ్మ గారు మొట్టమొదట అచ్యుతం ముఖంలో గమనించింది పొలివరస. ఒసై, నువ్వు వస్తావని ఉల్లిపాయ పకోడీలు వేయించాను, త్వరగా రండి, చల్లారిపోతే బాగుండవు అన్నారు శాంతమ్మగారు. శాంతమ్మగారి ముఖంలో ఆదరణ, చిరునవ్వు తప్ప తన పట్ల వ్యతిరేక భావం గాని, తను ఎవరమ్మాయి అన్న ఆరాలు గాని తీయకపోవడం అచ్యుతానికి ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఇద్దరు మేడ మీదున్న నిర్మల గదిలోకి వెళ్లారు. ఒక పెద్ద మంచం, ఒక మామూలు మంచం ఉన్నాయి. పక్కనే టేబుల్, దాని ముందు కుర్చీ, గాడ్రేజ్ బీరువా, పక్కన బుక్ షెల్ఫ్. ఈ గది మనిద్దరిది. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, సరేనా? ఇప్పుడైనా తెలుసుకున్నావా మా వాళ్ళు ఎలాంటి వాళ్ళో? నిర్మల, ఐఆమ్ లక్కీ, ఐఆమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ గట్టిగా కావులించుకుంది అచ్యుత నిర్మల్ని. ఏయ్, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, కాళ్ళు చేతులు కడుక్కుని కిందకి వెళదాం, అమ్మ పోకోడీలు పెడుతుంది, హాయిగా తిందాంరా అంది నిర్మల. అచ్యుతానికి మొహమాటం, భయం. నిర్మలకి తను గెలిచానన్న గర్వం. అచ్యుతాన్ని మార్చి ఆధునిక యువతిగా మార్చగలిగానన్న తృప్తి. ప్రపంచమంతా హాస్టల్లోని మెడికల్ స్టూడెంట్స్లా, తమ క్లాస్మేట్స్లా ఉండరు. కులం, గోత్రం, భేద, హోదా వీటిని పట్టించుకోకుండా మనిషిని మనిషిగా చూడగలవారు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని అచ్యుతకి పరిచయం చేస్తున్నానన్న తృప్తి. నిర్మల, మీ నాన్నగారు ఇంట్లో లేరా? ఉంటే ఉంటారు, మనం వస్తున్నామని తెలుసుగా, ఎక్కడికి వెళ్ళరు. నా గురించి మీ వాళ్లకు చెప్పావా? నువ్వేం మినిస్టర్వా, సినిమా స్టార్వా, ప్రత్యేకంగా ఏం చెప్పమంటావు? అది కాదు, నేను. ఆపు, విని విని విసిగేస్తోంది.
నా రూమ్మేటు నా ఫ్రెండు అని చెప్పాను, తీసుకురమ్మన్నారు. రేపు నేనెవరో తెలుసుకుంటే? అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఫ్రెండ్స్ని చాలామంది తీసుకొస్తుంటాను. మా వాళ్ళు ఎవరు ఏంటి అని అడగరు, సరేనా? సోమసుందరం గారిని హాల్లో చూసింది అచ్యుత. ఆయన జుట్టు తెల్లగా ఉంది కానీ మనిషి దృఢంగా ఉన్నారు. అచ్యుతని పరిచయం చేసింది తండ్రికి. ఆయన ప్రసన్న వదనంతో అచ్యుత చదువు గురించి, లెక్చరర్స్ గురించి అడిగారు తప్ప ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరాలు అడగలేదు. గాజు ప్లేట్ల నిండా పోకుడీలు పెట్టి నలుగురికి తీసుకొచ్చింది. ఏడీ మన హీరో అడిగారు భార్యని. వాడా, ఎక్కడికి వెళతాడో ఎప్పుడొస్తాడో వాడికే తెలీదు. మీరేమో కాస్తన్నా కేకలేరు. ఆయన నవ్వి ఊరుకున్నారు. అచ్యుత, హాల్లో ఫోటో చూసావా అడిగింది నిర్మల. చూశాను, చాలా బాగుంది. అమ్మగారు కదూ? అమ్మా, మీరు గ్రాడ్యుయేషన్ చేశారా ఆ రోజుల్లో? అమ్మ లేదు బొమ్మ లేదు, ఆంటీ అని పిలువు గద్దించింది నిర్మల. ఎందుకే అందరినీ అలా హడలగొడతావు? మా ఇంట్లో నేను మొట్టమొదటి లేడీ గ్రాడ్యుయేట్ని. నా రిజల్ట్స్ వచ్చిన రోజున టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి సన్మానం చేశారు అంది శాంతమ్మ గారు గతంలోకి వెళుతూ. మమ్మీ, పోకోడీలు చేసిన నీ చేతికి బంగారు కంకణం తొడగాలనుంది. నా ఫస్ట్ ఎర్నింగ్స్తో నీ చేతికి బంగారు కంకణం కొంటాను, ప్రామిస్. అందుకు నాన్న, అచ్యుత వీళ్ళిద్దరూ సాక్షులు. అరే, నేను కూడాను. నీ గోల్డెన్ వర్డ్స్ విన్నాను. నువ్వో చేతికి నేనో చేతికి కంకణాలు వేద్దాం. మమ్మీ, నేను కూడా నా ఫస్ట్ శాలరీతో అంటూ నిర్మల రెండో అన్న శశిధర్ రంగప్రవేశం చేశాడు. అన్నగారికి నిర్మలకి చాలా దగ్గర పోలికలు ఉండడమే కాదు, ఇద్దరూ వాగుడు కాయలే. అందులోనూ శశిధర్ మాట్లాడాలన్నా మాట్లాడాలి, మాట్లాడే విషయం లేకపోతే నోటితో ఏలన్నా వెయ్యాలి. ఎప్పుడూ ఏదో ఒక సినిమా ట్యూన్ విజిలుగా వేస్తూ ఉంటాడు. మా చిన్నన్న శశిధర్ అంటూ పరిచయం చేసి, ఏం చేస్తున్నాడు అని అడక్కు, వాడేం చేయడు, ఏలపాట పాడుతుంటాడు అంది నిర్మల. ఇది చాలా అన్యాయం. చైతన్య గారు, మీరు మా కోతి మాటలు నమ్మకండి. నేను గ్రాడ్యుయేట్నండి. ఒరే నాయనా, ఆవిడ గారి పేరు చైతన్య కాదు, అచ్యుత. ఏది 10 సార్లు చెప్పు, అప్పుడు మర్చిపోవు. నయం, గుంజులు తీయమన్నావు కాదు. ఇలాంటి కుటుంబం నిజ జీవితంలో ఉంటుందా? సినిమాల్లో పెద్ద బంగ్లా కుటుంబం చూసింది గాని నిజ జీవితంలో ఇంత సరదాగా హాయిగా నవ్వే తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారా? అచ్యుత తనలో తాను ఆలోచించుకుంటూ పోకడీలు తినడం మర్చిపోయింది. ఏమ్మా, బాగాలేవా? ఉల్లిపాయలు తినవా? పోనీ యాపిల్ ముక్కలు కోసిపెట్నా అడిగారు శాంతమ్మగారు. అచ్యుత ఈ లోకంలో లేనట్లు తన ఇంటి పరిసరాల్లోకి వెళ్ళిపోయింది. మాంసం ముక్కలు, కోడిగుడ్లు, చేపల కూర తినే తనకు ఉల్లిపాయలు వాసన పడదా అని ఈ మేడం అడుగుతున్నారు. వెల్లుల్లి మసాలా లేని రోజున తమింట్లో ఎవరూ ముద్దెత్తరు. చద్దికూడులో ఉల్లిపాయ ఉండాలి. తినమ్మా, బాగాలేదా? నువ్వు ఉండమ్మా, నెమ్మదిగా చెప్తే విందు. ఏమే తిను, నిన్నే గదమాయించింది నిర్మల. లేదు మేడం, చాలా బాగున్నాయి. హాస్టల్ తిండి తిని తిని నోరు చచ్చిపోయింది అంటూ గబగబా తింది నిర్మల. ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చున్న వారు రాజకీయాలు, సినిమాలు గురించి వేడివేడిగా చర్చించుకుంటుంటే చెవులప్పగించి వినడం మట్టుకే అచ్యుత పాత్ర. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో వింటూ చూస్తూ అలా ప్రతిమలా ఉండిపోయింది. కూతురు, భార్య మాట్లాడడమే తప్ప ఇతరులు మాట్లాడేది వినరు. తమ మాటలు శ్రద్ధగా వినే శ్రోత దొరకడంతో సోమసుందరం గారు ఉపన్యాస ధోరణిలో కాలేజీ ప్రిన్సిపాల్ లాగా విడమరిచి చెప్పడం మొదలుపెట్టారు. అచ్యుత రెప్ప వేయకుండా వింటోంది. నూతన ప్రపంచం, కొత్త మనుషులు, నాగరికులు, చదువుకున్న వాళ్ళు ఇంత వివరంగా హాయిగా మాట్లాడుకుంటారు. తామింట్లో ఇటువంటి చర్చలు ఏనాడూ వినలేదు. మోటు మాటలు, తిట్లు తప్ప. ప్రపంచం అంటే ఇలా ఉంటుందా? కుటుంబం అంటే ఇంత కలివిడిగా సంతోషంగా ఉంటారా? ఆ రాత్రి తొలిసారి అచ్యుతకి టేబుల్ దగ్గర గొల్లున ఏడవాలనిపించింది. బలవంతాన కన్నీళ్లని, దుఃఖాన్ని దాచుకుంది. అది తన జీవితంలో స్వర్ణరాత్రి. ఏనాడూ ఎరగని కొత్త ఘట్టం. వెండి కంచంలో భోంచేయడం అదో గొప్ప కాంతి. ఎవరూ చూడకూడదని కన్నీరు దాచుకునేందుకు బ్రహ్మ ప్రయత్నం చేసింది అచ్యుత. కానీ అది సాధ్యం కావడం లేదు. మీ అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారా? ఇంటి మీద బెంగగా ఉందా అడిగారు శాంతమ్మగారు. అవును అన్నట్లు తలూపి తల వంచుకుంది అచ్యుత. 1-2 కన్నీటి బొట్లు నీతి చుక్కల్లా అన్నం మీద పడ్డాయి. రాత్రి భోజనాలయ్యాక డ్రాయింగ్ రూంలో కూర్చుని రేడియో వార్తలు ఇంటిల్లపాది విన్నారు. అవి బీబీసీ వార్తలు. ఆ వార్తల గురించి వాళ్ళు నలుగురు చర్చించుకుంటుంటే అచ్యుత చెవులప్పగించి విన్నదే కాని పెదవి మెదపలేదు. ఏమమ్మా, నీ ఉద్దేశం ఏమిటి అడిగారు సోమసుందరం గారు. బీబీసీ వార్తల్లోని ఇంగ్లీషు అచ్యుతకి సరిగ్గా బోధపడలేదు.
జవహర్లాల్ నెహ్రూ అన్నమాట, సర్దార్ పటేల్ ఇలాంటి పేర్లు తప్ప ఆ వార్తలేంటో ఎవరి గురించో అచ్యుతకు అర్థం కాలేదు. నాకంతగా ఆ ఇంగ్లీష్ అర్థం కాదండి అంది నెమ్మదిగా. పర్వాలేదు. న్యూస్ వినడం నీకు అలవాట్లేదా? లేదు అని తల అడ్డంగా తిప్పింది. న్యూస్ వినడం అలవాటు చేసుకో. రాత్రిపూట ఢిల్లీ నుంచి వార్తలొస్తాయి. అవి తప్పకుండా విను. నీ జనరల్ నాలెడ్జి బాగా ఇంప్రూవ్ అవుతుంది. రోషన్ మీనన్ చాలా బాగా చెప్తుంది. న్యూస్ రీడర్గా ఆవిడ చాలా పాపులర్. నాన్న, మాకో ట్రాన్సిస్టర్ కొనిపెట్టు, శ్రద్ధగా వింటాం అంది నిర్మల. నాన్న, ఇది రేడియో సిలో నుంచి వచ్చే సినిమా పాటలు వింటుంది గాని న్యూస్ విందు అందుకున్నాడు శశిధర్. పెద్ద నువ్వు వినేట్లు. అబ్బబ్బా, ఆ మాటలు ఆపండి. శాంతమ్మ గారు రేడియో బ్యాండ్ మారుస్తూ కేక వేసింది పిల్లల్ని. అచ్యుతకి కొత్త లోకాల్లో విహరిస్తున్నట్లుగా ఉంది. తమ ఇంట్లో రేడియో లేదు. మిషన్ హాస్టల్లో కూడా రేడియో లేదు. నర్సు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఎప్పుడైనా పార్కుకి వెళితే సినిమా పాటలు వినేది తప్ప తనకి రేడియో వినడం పెట్టడం రెండూ అలవాటు లేదు. అచ్యుత మద్రాసులోని ఈ ఇల్లు ఈ పరిసరాలు వదిలి కొవ్వూరులోని తమ ఇంటి ఆవరణలోకి వెళ్ళిపోతుంది. అమ్మ కుండల్లో నీళ్లు పట్టుకొచ్చి పెద్ద రాతి తొట్టె నింపడం, ఇంట్లో కోళ్ళు కోడి పిల్లలు కుక్కరుకో అంటూ తిరగడం, సత్తు గిన్నెలు కుండలు సత్తు పళ్ళాలు ఎప్పుడూ తిట్టుకుంటూ విశ్రాంతి లేకుండా ఉండే తల్లి. రాత్రంతా వాచ్మెన్గా పనిచేసి పగటిపూట గుర్రు పెడుతూ నిద్రపోయే అన్న. డబ్బుల కోసం అన్నదమ్ములు తిట్టుకోవడం. వీటి మధ్య తనకేం పట్టనట్లుగా బాటా షాపుకి పరిగెత్తే తండ్రి. గరుకు బండ మీద చేపల్ని రుద్ది కడిగే తల్లి. ఆ చేపల వాసనకి ఇంటి చుట్టూ ఈగలు, వాకిట్లో కుక్క, కాస్త దూరాన మురిక్కాలంలో పందులు, మట్టితో అలికిన నేల, అమ్మ చీర ఎప్పుడూ వెనక నల్లగా మురిగ్గా ఉండడం. ఒక్కసారి మనోగతానం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఇల్లెక్కడా? తాటాకులు కప్పిన తమ పూరిల్లెక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడాలో తాను తమ కుటుంబం ఉన్నారు. ఏ నిద్రపోతున్నావా? నిద్రొస్తే పైకి పోదాం పదా. అబ్బే లేదు. మరేంటి? ఊరికే ఆలోచిస్తున్నాను. ఏదో జ్ఞాపకం వచ్చి అంది అచ్యుత. వాళ్ళ అమ్మగారి మీద బెంగేమోనే. బెంగాలేదు గింగాలేదు. 2 ఏళ్లయింది మద్రాసు వచ్చి. ఇంకా బెంగేంటి? అచ్యుతకి ఇదో జబ్బమ్మ. ఉన్నట్టుండి మూగదానిలా మాట్లాడకుండా రాయిలా కూర్చుంటుంది అంది నిర్మల. అమ్మ నిర్మల, ఆ అమ్మాయికి మన ఇల్లు కొత్త కదా, మొహమాట పడుతుందేమో. పైకి వెళ్ళండి, హాయిగా రెస్ట్ తీసుకోండి అన్నారు సోమసుందరం గారు అనునయంగా. గుడ్ నైట్. అమ్మా, కాఫీ అంటూ తెల్లవారకుండా లేపకు. 8ంటికి గాని కాఫీ తాగం, తెలుసా? నిర్మల తల్లికి వార్నింగ్ ఇచ్చింది. అచ్యుత అందరికీ కళ్ళతోనే గుడ్ నైట్ చెప్పి నిర్మల వెనకాలే మెట్లెక్కింది. గదిలోకి రాగానే నిర్మల అంటూ గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుపు మొదలుపెట్టింది. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నిన్ను ఏమీ అనలేదుగా ఆదుర్దాగా అడిగింది. నిర్మల, నిర్మల, నా జన్మలో ఈ రోజున వెండి కంచంలో అన్నం తిన్నాను. నా జీవితంలో మర్చిపోలేని రోజు అయింది. సత్తు పళ్ళాల్లో వండి తినే నాకు వెండి పళ్ళంలో అన్నం తినే గొప్ప అవకాశం ఇచ్చావు. మీ అమ్మ నాన్న ఎంతో మంచివాళ్ళు. నేనెవరో తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో అని భయంగా ఉంది. నేనేదో తప్పు చేస్తున్నట్లు గిల్టీగా ఉంది. అయితే పద, కిందకెళ్ళి నువ్వు ఏ కులంలో పుట్టావో ఏం తింటావో చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడేస్తాను, సరేనా? పద కిందకి. కోపంగా అరిచినంత పని చేసింది నిర్మల. అది కాదు. చూడు, మా కులం గొప్పది అని విర్రవీగి గర్వంగా చెప్పుకోవడం ఎంత సిల్లియో, నాది హీనజాతి వెనకబడ్డ కులం అని చెప్పుకోవడం కూడా అంత సిల్లియే. మా వాళ్ళు నువ్వెవరు ఏ కులం అని అడగలేదు. అలాంటప్పుడు నువ్వు ఏడవడంలో అర్థం లేదు. ఆపు. ఏడ్చావంటే ఇప్పుడే ఈ క్షణమే హాస్టల్లో వదిలేసి వస్తాను అంటూ బెదిరించింది నిర్మల. అచ్యుత కళ్ళు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నించింది. కానీ కన్నీళ్లే వచ్చాయి, నవ్వు రాలేదు. ఆ రాత్రి నిర్మలకి నిద్ర రాలేదు. చాలాసేపు ఎక్కువ కులం తక్కువ కులం అని మనుషులు ఎందుకు అనుకుంటారు? మనిషిని మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నారు? గాంధీగారి ఇన్నేళ్ల తపన ఈ సమాజంలో మార్పు తేలేకపోతుంది అన్న ఆలోచన, అచ్యుతలో గల న్యూన్యతా భావం, తమలో గల అహం, ఈ రెండూ ఒక రకంగా సొసైటీలో లోతుగా వేళ్లు పరుచుకుని పాతాళ లోకంలోకి చొచ్చుకుపోయిన భిన్న ధృవాలు. ఇవి ఎప్పటికీ కలవ్వా? కలుస్తాయి. తనలాంటి వాళ్ళు ఈ తక్కువ ఎక్కువలు పాటించకుండా ఉంటే అందరూ సమానస్తులవుతారు. రాత్రి 12 దాకా నిర్మలకి నిద్ర పట్టలేదు. వెక్కి వెక్కి ఏడ్చిన అచ్యుత ముఖం వెంటాడుతూనే ఉంది. అయితే అచ్యుత మట్టుకు గుండెల్లో భారం తగ్గి హృదయం తేలిక పడ్డట్టు హాయిగా నిద్రపోయింది. ఆ ఆదివారం అచ్యుత జీవితంలో మరపురాని రోజు. క్యారం బోర్డు కాయిన్స్తో శశిధర్ హాల్లో కూర్చున్నాడు.
అచ్యుత నిర్మల కిందకొచ్చాక శాంతమ్మ గారు కాసేపు, సోమసుందరం గారు కాసేపు నాలుగో చేయి కలిపారు. జడం పిరికి అనుకునే అచ్యుత ఎడం చేతి వాటంతో కాయిన్స్ గబగబా పాకెట్లోకి కొడుతుంటే నిర్మల ఆశ్చర్యంగా చూసి, నీకు క్యారమ్స్ బాగా వచ్చేలా ఉందే, మా ముగ్గురి కంటే జోరుగా ఆడేస్తున్నావు అంది. మా కాలేజీ టోర్నమెంట్స్లో నేను ఫస్ట్ వచ్చాను, కప్పు కూడా ఇచ్చారు అంది అచ్యుత. శశిధర్ అచ్యుత ఒక పార్టీ, నిర్మల శాంతమ్మ గారు మరో పార్టీ. కాసేపు సోమసుందరం గారు కూడా ఆడారు. ఆ రోజు ఆడిన 20 గేమ్స్లో 15 అచ్యుత పార్టీ గెలుచుకుంది. ఆ ఘనత తనదే అని, తన వల్లే అచ్యుత బాగా ఆడిందని శశిధర్ కోతలు కోస్తుంటే నిర్మల తనలో తాను నవ్వుకుంది. అచ్యుత నివురుగప్పిన నిప్పు, పైకి కనిపించని టాలెంట్ ఆమెలో ఉంది. శశిధర్ బాగా ఆడలేదని ఎవరూ అనలేదు. అచ్యుత తను గొప్పగా ఆడానని పైకి చెప్పుకోనూ లేదు. ఆ సాయంత్రం ఇద్దరూ హాస్టల్కి బయలుదేరుతున్న సమయంలో శాంతమ్మ గారు, అచ్యుత మొహమాట పడకు, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా నిర్మలతో వచ్చేయ్ అంది ఆప్యాయంగా. అచ్యుత బలవంతాన కన్నీరాపుకుని తడికళ్లతో గేటు బయటకొచ్చింది. నిర్మల ఏదో బుక్కు మరిచిపోయానని లోపలికెళ్ళింది. అచ్యుత, ఈసారి మనిద్దరం కలిసి మళ్ళీ వెళ్ళని చిత్తుగా ఓడించాలి అన్నాడు శశిధర్. అచ్యుత తలూపింది. ఆ పిల్ల చాలా మొహమాటస్తురాలు, ఇంట్లో ఉన్నట్టే లేదు, ఎంతో అణకువగా మర్యాదగా ఉంది. నిర్మల తీసుకొచ్చే అమ్మాయిల్లో అచ్యుత బెస్టు అంటూ సర్టిఫికెట్ ఇచ్చింది శాంతమ్మగారు. మళ్ళీ కాలేజీ, ప్రొఫెసర్లు, చదువులు ఈ రొటీన్లో పడ్డారు కాబోయే ఈ డాక్టర్లిద్దరూను. అచ్యుతలో పూర్వపు పిరికితనం, ఆత్మ న్యూన్యతాభావం కాస్త కాస్త తగ్గుతూ ఉన్నాయి. తోటి స్టూడెంట్స్తో కాస్త చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎంతో మందితో చనువుగా ఉన్న కొత్త పరిచయాలైనా నిర్మల మట్టుకు తన జీవితానికి గమ్యం అన్నట్లు ప్రతి రాత్రి వీళ్లతో మాట్లాడాను, వాళ్ళిలా అన్నారు అని నిర్మలకి చెబుతూ ఉండేది అచ్యుత. ఒకరోజు రాత్రి నిర్మల ఎందుకో కోపంగా చికాగ్గా ఉంది. అచ్యుతని ఎవరో ఫ్రెండ్ అవమానిస్తే కళ్ళు తుడుచుకుని రూమ్కొచ్చింది గాని ఎదిరించి జవాబు చెప్పలేదు. అది గమనించిన నిర్మల రూమ్కి రాగానే, నువ్వేదో పెద్ద మారావని, ధైర్యం తెచ్చుకున్నావని ఆశపడ్డాను, కానీ నువ్వు మారలేదు. బెదురుగొడ్లాగా ఉలికులికి పడతావు. ఆ పద్మజ కింద పడిన బుక్ తీసి ఇమ్మనంటే పసిపిల్లలా ఎందుకు తీసివ్వాలి? తననే తీసుకోమనకపోయావా? నువ్వేం తన దాసివా? అది కాదు నిర్మల, అందులో నాకేం తప్పు కనిపించలేదు. కింద పడింది, ఇవ్వమంటే ఇచ్చాను అంది అచ్యుత శాంతంగా. ఏడు, నేను బానిసగానే ఉంటాను, ఎదుటి వాళ్ల పాదాలు ఒత్తుతాను అంటే ఒత్తు, నాకేం? ఒక పక్క నిన్ను మనిషిగా చేద్దామని నేను తాపత్రయపడుతుంటే నువ్వేమో బానిసలా ప్రవర్తిస్తున్నావు. ఎక్కడికి పోతాయి మీ బుద్ధులు? నిర్మల నోరు జారింది. తర్వాత నాలుగు కొరుక్కుంది, హద్దులు మీరానని. ఆ రోజు రాత్రి అచ్యుత నిర్మలతో మాట్లాడలేదు. నేల మీద న్యూస్ పేపర్ పరుచుకుని దానిమీద పడుకుంది. అదేంటి, నీ మంచం నీకుందిగా, దానిమీద పడుకోక అలా నేల మీద? అచ్యుత జవాబు చెప్పలేదు. న్యూస్ పేపర్ మీదనే పడుకుని రాత్రి గడిపింది. అప్పట్నుంచి ఒక విషయం నిర్మలకు అర్థమైంది. అచ్యుత అలిగితే నేల మీద న్యూస్ పేపర్ పరుచుకుని పడుకుంటుంది. అడిగిన మాటకు జవాబు చెప్పదు. ఈ విచిత్రమైన సత్యాగ్రహం నిర్మలకి నవ్వు తెప్పించింది. యాయ్ లే, నిన్నే రెక్క పట్టుకుని లేపబోయింది. అచ్యుత రబ్బరులా సాగిందే గాని పేపర్ నుంచి లేవలేదు. పిల్లలకి ఆటబొమ్మ దొరికితే దానిని తామిష్టం వచ్చిన రీతిలో మలుచుకోవాలని ప్రయత్నిస్తారు. అది బొమ్మైనా దానికి నీళ్లు పోసి అల్లరి చేసిందని కేకవేసి ఏడుస్తోందని సముదాయించి పాలుపట్టి ప్రతి పిల్ల తానో తల్లి స్థానంలో ఊహించుకుని తల్లిలాగానే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ పిల్లలు పెద్దల్ని అనుకరిస్తుంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అచ్యుత పసిపిల్ల కాదు. అయినా కూడా అచ్యుతాన్ని తను అనుకున్న షేపులో మలుచుకోవచ్చు, తను అనుకున్న రీతిలో మలచాలి అని నిర్మలకి తెలియకుండానే ఒక భావన. అచ్యుత తన మార్గంలోనే తను చెప్పిన విధంగానే ఉండాలన్న భావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అచ్యుత తనకి స్వంతం అన్న తీరులో ప్రవర్తిస్తున్నానని నిర్మలకే తెలీదు. బుజ్జగించడం, కేకలేయడం, బ్రతిమలాడడం, అలగడం ఈ ఇద్దరి మధ్య మామూలైపోయింది. అచ్యుత్లో మార్పు మిగతా స్టూడెంట్స్ బాగానే గ్రహించగలిగారు. పూర్వంలా అచ్యుత పట్ల చులకన భావం తగ్గి సమాన స్థాయి అన్నట్లు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ లోపున అచ్యుత 3-4 సార్లు నిర్మల వాళ్ళింటికి వెళ్లడం, అందరూ ఆమె పట్ల ఆదరణ, డాక్టర్ చదువుతోందన్న గౌరవభావంతో చూడడం అలవాటైంది. మొదట్లో ఉన్న భయం, బెరుకు తగ్గాయి. అయితే అచ్యుత భోజనాల గది దాటి వంటగదిలోకి వెళ్లేది కాదు. అది ఎవరూ గమనించలేదు. క్రిస్మస్ సెలవుల్లో ఒక వారం రోజుల పాటు అచ్యుత సెలవులకని కొవ్వూరు బయలుదేరింది. నిర్మల ఇంటికి వెళుతోంది.
అచ్యుత కొవ్వూరికి వెళుతోంది. ఇద్దరూ ఉత్సాహంగానే బయలుదేరారు. అయితే తిరిగి మద్రాసు వచ్చేసిన దగ్గర నుంచి అచ్యుత ముభావంగా మళ్ళీ ఒక రకమైన ఆత్మన్యూన్యత భావంతో ప్రవర్తించడం నిర్మల గమనించినా ఎందుకు ఏం జరిగింది అని అడగలేదు. మళ్ళీ అచ్యుత మామూలు మనుషుల్లో పడేందుకు 10 రోజులు పట్టింది. అచ్యుత కొవ్వూరు స్టేషన్లో రైలు దిగేసరికి తండ్రి స్టేషన్కొచ్చాడు. ఎప్పట్లా అయ్యా అంటూ కావులించుకుని చనువుగా మాట్లాడింది గాని ఇంటికొచ్చేశాక ఆ ఇల్లు ఆ పరిసరాలు అచ్చాయమ్మ అని తన వారు పిలిచే విధం విసుగ్గా అనిపించింది. తన వాళ్ళు తన రక్త సంబంధీకుల్లా అనిపించలేదు. సాగదీస్తూ వాళ్ళు మాట్లాడడం, చుట్టుపక్కల వాళ్ళు ఏమే అచ్చాయమ్మ అని పలకరించి మాట్లాడడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇంటి చుట్టూ ఈగలు మురికిగా ఉన్న ఆ ప్రదేశంలో తానో కొత్త మనిషి, పరాయి మనిషి అన్న భావం దోబూచులాడింది. అచ్చా ఎలాగుండావే, బాగా చదువుకుంటున్నావా అని పెద్దన్నగారి పలకరింపు. తనని చూస్తూనే కాల్చే బీడీని పక్కకు విసిరి మూతి తుడుచుకుంటూ ఎదురొచ్చిన తమ్ముడు. వీళ్ళంతా తన వాళ్ళు. వాళ్ళ రక్తం తనలో ప్రవహిస్తోంది. తను ఇక్కడ పుట్టి ఇక్కడే చదువుకుంది. కాని ఈ చోటు ఇంత మురికిగా ఉందన్నది ఇప్పుడే తన దృష్టిలో పడింది. తను చిన్నప్పటినుంచి గమనించని దోమలు, మురికి, పందులు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తను ఈ పరిసరాల్లో ఉండలేకుండా ఇమడలేకుండా ఉంది. ఒక్క తన అయ్య తప్ప మిగతా వాళ్ళ మాటల్లో, ప్రవర్తనలో ఒక లేఖితనం, మురికితనం కనిపిస్తోంది. దీనికి తోడు తన పెద్దన్న సారా తాగి ఆ మత్తులో ఊగుతూ తిట్లు, అశ్లీలంగా వాగడం. ఒకప్పుడు ఈ బూతు మాటలు తనకి ఎబ్బెట్టుగా అనిపించేవి కావు. కాని ఇప్పుడు నిర్మల ఇల్లు, వాళ్ళ మాటలు, ఆ ఇంటి పరిస్థితులు, శశిధర్ జోక్సు ఎంతో నాగరికంగా, నిత్య నూతనంగా అనిపిస్తున్నాయి అచ్యుతానికి. క్షణక్షణం నిర్మల వాళ్ళిల్లు, వాళ్ళ కుటుంబంలోని మనుషులు, అద్దంలా ఉండే ఆ ఇంటి వాతావరణం జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ ఈ ఇంట్లో ఈ ఇరుకులో ఇమడలేకుండా ఉంది. ఇంటి చుట్టూ మురికి కాలవ వాసన, ఇంట్లో నీచు వాసన. మద్రాసులో మెడికల్ కాలేజీ హాస్టల్లో వెజ్ సెక్షన్లోనే తను మొదట్నుంచి ఉంది. నాన్ వెజ్ కంటే వెజ్ చవకని నాన్న తనని అక్కడ చేర్పించాడు. తనకి మాంసం కూర, మటను, పులావ్ అంటే ఒకప్పుడు ప్రాణం. ఇప్పుడు ఈసారి మరీని నోట్లో పెట్టుకోలేకుండా ఉంది. నీకోసం వండానే అచ్చయ్యమ్మ, చేపల పులుసు నీకిష్టమని. అమ్మ వడ్డించబోయేసరికి నాకొద్దమ్మా, ఒంట్లో బాగలేదు అంది అచ్యుత అనే అచ్చాయమ్మ. అదేటి బిడ్డ, నీకిష్టమని మరి అన్న తెచ్చాడే. "ఉహుం, వద్దు." మరెట్లా? ఆమ్లెట్ వేసి పెట్టు. కోడిగుడ్డట్టా అడిగింది తల్లి. ఒకవైపు బాధ, ఏడుపు. మరోవైపు ఈ అమాయకుల్ని, వారి ప్రేమని కించపరుస్తున్నాను అనే వేదన. నాన్ వెజ్తో ముద్ద గొంతులోకి వెళితే బొళ్ళున వాంతి చేసుకుంటానన్న భయం. ఆ వారం రోజుల్లో ఉడికించిన కోడిగుడ్డు ఆమ్లెట్టు ముక్కు మూసుకుని తింది. తల్లి కుండలోని చెద్దన్నం మజ్జిగలో వేసి పెడితే పరమానందంగా తింది. అచ్చే, సినిమాకి వెళదాం రాయే అడిగాడు పెద్దన్నగారు. చెల్లెలికి భయపడో లేక జేబు ఖాళీ అయ్యో పెద్దన్న నిషా తగ్గించేశాడు. వద్దురా, నేను చదువుకోవాలి అంది అచ్యుత. పెద్దన్నతో సినిమాకెళ్లాలంటే అచ్యుతానికి ఎప్పుడూ భయమే. వాడు ఈలలు వేసి తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ తెర మీద కనబడగానే చప్పట్లు కొట్టి పూనకం వచ్చినట్లు ఎన్టీఆర్తో పాటు స్టెప్స్ వేస్తుండడం, చుట్టూ కూర్చున్న వాళ్ళు అడ్డంగా ఉన్నాడని అరవడం, దెబ్బలాడడం, ఆఖరికి కొట్టుకోవడాల దాకా వచ్చింది ఒకసారి. అప్పటినుంచి అన్నగారితో వెళ్లాలంటే భయం. అందులోనూ బెంచ్ క్లాసులో కూర్చుని సినిమా చూడాలంటే ఆ పక్కపక్కనే కూర్చున్న వారి వెకిలి చేష్టలు, ఈలలు ఇవన్నీ అచ్యుత ఒక కాలంలో భరించేదేమో గాని ప్రస్తుతం భరించలేకుండా ఉంది. 1-2 సార్లు అడిగి పెద్దన్న ఎన్టీఆర్ సినిమాకి వెళ్ళాడు. పుస్తకం చేతబుచ్చుకుని తన పెట్టి మీద కూర్చున్న అచ్యుత తెరిచిన పుస్తకంలోని పేజీలు చదవలేకుండా ఉంది. ఆమె మనసు ఎక్కడో మద్రాసులో క్యాసినో థియేటర్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజున తనకి అవమానంగా అనిపించి నిర్మల ఏడిపించాలని చేసింది అని ఏడ్చి రాగాలు పెట్టిన తనకి ఆ ఉదంతం ఈనాడు తీయగా మధురమైన జ్ఞాపకంలా కనిపిస్తోంది. తను నిర్మల్ని అపార్థం చేసుకుంది. కావాలని వారం రోజులు నేల మీద పేపర్ పరిచి పడుకుంది. నిర్మల ఎంత బ్రతిమిలాడినా వినలేదు. అచ్యుత మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఆ ఆదివారం నిర్మల వాళ్ళ ఫ్యామిలీ క్యాసినో థియేటర్లో ఉదయం 10 గంటల వేళ ఆడే ఇంగ్లీష్ సినిమాకి టికెట్లు బుక్ చేశారు. అసలు సినిమాలకి టికెట్లు ముందే రిజర్వ్ చేసుకుంటారని అంతదాకా తనకి తెలియనే తెలీదు. అదేదో రష్యన్ రచయిత టాల్స్టాయ్ నవల సినిమాగా తీశారు. తను టాల్స్టాయ్ పేరు వింది గాని ఆయన పుస్తకాలు చదవలేదు. నిర్మల నాన్నగారు ఏదో పనుందని రాలేదు.
ఆయన రాలేదని వాళ్ళ అమ్మగారు రాలేదు. నిర్మల, శశిధర్, తను ముగ్గురు వెళ్లారు. తాము వెళ్ళేటప్పటికి న్యూస్ రీలు చూపిస్తున్నారు. హాలంతా కటిక చీకటి. టార్చ్ లైట్ వేసి తమ సీట్లు చూపించాడు అటెండర్. ముందు తను, తర్వాత నిర్మల, ఆ పైన శశిధర్. 2 సీట్ల మీద టార్చ్ లైట్ కాంతి స్పష్టంగా పడుతోంది. ముందుకు జరుగు, మనవి 3 సీట్లు అంటోంది నిర్మల. తను ముందుకు వెళ్లి కుర్చీలో కూర్చోబోయింది. ఖాళీ సీటు బదులు ఒక మానవాకారం ఒడిలో తను చతికిలబడ్డం, తను వెర్రికేక, ఆ సీట్లో కూర్చున్న ఆకారం మరో పిచ్చికేక. హాల్లో కలకలం, లైట్లు వెలిగాయి. ఆ ముందు వరుసలో 3 సీట్లున్నాయి. ఈ వరుసలో 2 సీట్లున్నాయి. నేను సి వరుస చూపించాను. మీరు బీరువాలోకి వెళ్లారని అటెండర్ వాదన. ఏది ఏమైతేనేం హాల్లో వారి కళ్ళన్నీ ఈ ముగ్గురి మీద. ఆ సీట్లో కూర్చుని అచ్యుత బరువుకి తట్టుకున్న సన్నటి పెద్ద మనిషి మీద పడ్డాయి. కొందరు నవ్వితే మరికొందరు నవ్విన వాళ్ళని మందలించడం జరిగింది. సినిమా చూసినంతసేపు తను ఏడుస్తూనే ఉంది. తనకి ఎందుకిలా జరిగింది? నిర్మల తనని అల్లరి పెట్టడానికి పనిచేసిందా? ఇంటర్వెల్లో తను వెనక్కి చూడలేదు. సిగ్గుతో కళ్ళు మూసుకుని కూర్చుంది. లైట్లు వెలిగాక నిర్మల బి వరుసలో పెద్ద మనిషితో కబుర్లు మొదలుపెట్టింది. ఆయన నిర్మల వాళ్ళకి పరిచయస్తుడట. ఆయన యోగక్షేమాలు అడుగుతుంటే తనకి ఎక్కడలేని ఉడుకుమొత్తన వచ్చింది. చీకట్లో ఒక ఆకారం ఒళ్ళో తను చతికిలబడ్డం, ఆ మనిషి నిర్మలకి పరిచయస్తుడు కావడం, ఆయనతో కబుర్లు, ఇవన్నీ నిర్మల కావాలనే తనను ఏడిపించడానికి చేసిందన్న కోపం, ఉడుకుమొత్తనం తరుముకురాగా హాల్ నుంచే సరాసరి హాస్టల్కి వెళ్ళిపోయింది. నిర్మల ఎంత చెప్పినా బ్రతిమలాడినా వినిపించుకోలేదు. పైగా ఆ మనిషి సన్నగా బక్కగా ఉన్నాడు అనే నిర్మల ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తుండేది. ఒక వారం రోజుల పాటు తను నిర్మల ఎంత నచ్చజెప్పినా మాట్లాడలేదు. అలా నేల మీద పేపర్ పరుచుకుని పడుకుంది. ఆ రోజు అంత కోపం వచ్చినా ఆ సినిమా సంఘటన ఈరోజు తీయని జ్ఞాపకంలా మిగిలిపోయింది. అచ్చయ్యమ్మ, నిన్ను చూడాలని లక్ష్మమ్మ కూతురొచ్చిందే అన్న తల్లి కేకతో వర్తమానంలో పడింది అచ్యుత. లక్ష్మమ్మ కూతురు స్కూల్ ఫైనల్ చదువుతోంది. అచ్చయ్యమ్మలాగా తను కూడా డాక్టర్ అవ్వాలని కలలు కంటోంది. దానికి ఈ డాక్టర్ అక్క అంటే గొప్ప ఆరాధన.